ఉత్తరాంధ్ర జిల్లాలో ఆ యువ ఎంపీ మీద కొంతమంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట. హైకమాండ్ అండతో మోనార్క్ మార్క్గా మారిన ఆ ఎంపీపై యుద్ధం ప్రకటించిన పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని సందిగ్ధంలో ఉన్నారట. అయితే కొందరు కూటమిలోని ఎమ్మెల్యేలు అయితే ఎటు నుంచి ఎటు వచ్చినా తగ్గేదే లేదని కేడర్కు హింట్ ఇచ్చేసినట్టు బొగట్ట. దీంతో ప్రస్తుతం కోల్డ్ వార్ కాస్త డైరెక్ట్ ఫైట్కు తెరతీసేలా ఉండటం పార్టీ వర్గాలను కలవరపరుస్తోందంటున్నారు. కానీ ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్నది సమన్వయ లోపమా, ఆధిపత్య రాజకీయమా, గ్రూపుల అంతర్గత పోరా? ఆ కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఏపీలో ఉత్తరాంధ్ర రాజకీయాలు తెలుగుదేశానికి కొట్టిన పిండి. ఇక్కడ ఓటరు ఆదరించిన ప్రతిసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలే కాదు, క్యాడర్ మైండ్ సెట్ కూడా మొదటి నుంచి వర్గ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది అంటారు. అందులోనూ అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండే విశాఖ పార్లమెంటులో అయితే పరిస్థితి పూర్తి భిన్నం. కరెక్టే, మీరు ఊహించినట్టే ఆ గ్రూపుల గోల విశాఖ పార్లమెంట్లోనే. మొన్న ఎన్నికలలో టీడీపీ 5, జనసేన, బీజేపీ చెరో స్థానంలో గెలవగా కొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీలు మోతం రోగిపోయింది. ఎంపీ శ్రీభరత్ 5 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి గ్రేటర్పై పట్టు బిగించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీ పోటీ పడడం మొదలైంది. ఇక ఎంపీ సాక్షాత్తు అధినేతకు దగ్గర బంధువు కావడంతో మొదట్లో ఎంపీకి విపరీతమైన ప్రయారిటీ లభించింది. శ్రీభరత్ కూడా సీనియర్ శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ వెళ్లినట్టే కనిపించింది. జిల్లాలో మంత్రి లేకపోయినా పరపతి కలిగిన ఎమ్మెల్యేలు, ఎంపీ లభించడంతో క్యాడర్ హ్యాపీ ఫీల్ అయింది. కానీ కాలం గడిచే కొద్దీ అంతర్గత పరిణామాలు కోల్డ్ వార్కు తెరతీశాయి. నా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ నా మాట వినాల్సిందే అనే ధోరణిలో ఎంపీ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పెరుగుతుండడం చర్చనీయాంశంగా మారిందట. పార్లమెంటు పరిధిలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం చాలా కాలంగా ఉంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వంటి వాటికి ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఎంపీ హాజరవడం చర్చకు దారితీసింది. దీనిపై కొందరు శాసనసభ్యులు నొచ్చుకుంటే ఎక్కువ స్కూళ్లు తిరిగి వచ్చే ప్రయత్నంలో భాగమే తప్ప మరొకటి కాదని ఎమ్మెల్యేలకు సర్ది చెప్పుకున్నారట ఎంపీ గారు. ఇదొక్కటే కాదు, కీలక పోస్టింగులు, బదిలీల వ్యవహారంలోనూ కోటరీకి పెద్దపీట వేస్తున్నారనే తమ పార్టీ ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకోవడం లేదనే గుసగుసలు కూటమిలో ఎక్కువయ్యాయి. వీఎంఆర్డీఏకు సంబంధించిన కీలకమైన పోస్టింగ్ విషయంలో శ్రీభరత్ పట్టుపట్టి తీసుకుని వచ్చిన అధికారిని మార్చేయాలని ప్రభుత్వంపై కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఎంపీ కూడా సదరు ఎమ్మెల్యేల మీద గుర్రుగా ఉన్నారట. దీంతో అటూ ఇటూ పెద్ద అగాధమే ఏర్పడిందనేది టాక్. ఇటీవల అదే సమయంలో వివిధ కారణాలతో శాసనసభ్యులకు వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డ నాయకులను ఎంపీ చేరదీస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఎస్కోటలో అయితే ఎమ్మెల్యే లలిత కుమారి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన గొంప కృష్ణ మధ్య వార్ డైరెక్ట్ అయిపోయిందట. కృష్ణ ఎంపీ వర్గీయుడిగా ముద్రపడ్డంతో ఇక్కడ రాజకీయాలు ఉప్పునిప్పుగా మారిపోయాయి. అదేవిధంగా భీమిలి రాజకీయాల్లో ఫింగర్ పెట్టేందుకు భరత్ ప్రయత్నాలు చేస్తున్నారనేది పార్టీ వర్గాల ప్రచారం. టికెట్టు ఆశించి భంగపడ్డ టీడీపీ, జనసేన నేతలను ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు పెరిగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ చాతుర్యం ముందు ఎంపీ ఎత్తులు వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. ఎంతో లౌక్యంగా ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తూ భరత్ ప్రమేయానికి అడ్డుకట్ట వేస్తున్నారట గంటా. విశాఖ సౌత్లో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎంపీల మధ్య సాన్నిహిత్యం బాగానే ఉన్నప్పటికీ రాజకీయ విభేదాలు స్పష్టమవుతున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ భరత్ వర్గీయుడు కాగా ఎమ్మెల్యే సీతంరాజు మధ్య కోఆర్డినేషన్ సమస్యగా మారింది. ఆ ప్రభావం సహజంగానే ఎంపీకి కనిపిస్తోందట. విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు మొదటి నుంచి వర్గ రాజకీయాలకు దూరం. ఇక్కడ సీనియర్లను ప్రోత్సహించే ఆలోచనతో ఎంపీ ప్రయత్నాలు చేసినప్పటికీ నియోజకవర్గం చుట్టూ లక్ష్మణ రేఖ గీసేసి తిప్పికొట్టేస్తున్నారట గణబాబు. ఇక
ఇక పెందుర్తిలో అయితే ఎడతెగని పంచాయతీ నడుస్తోంది. కూటమి పార్టీ జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి ఒక్క నిమిషం పొసగడం లేదు. పార్టీ అధ్యక్షుడైన బాబ్జీ ఎంపీకి ప్రధాన అనుచరుడు. దీంతో ఆయనకు శ్రీభరత్ నుంచి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మద్దతు లభించడం సహజంగానే ఎమ్మెల్యేలో అసహనానికి కారణమవుతోంది. ఇక తూర్పు నియోజకవర్గంలో 4వ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబుకి ఇంతకాలం వ్యతిరేక వర్గం అనే మాటే లేదు. కారణం ఎన్నికలప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో రాజకీయాల జోలికి వెళ్లకుండా వెలగపూడి వ్యవహరిస్తుండడమే. అటువంటి చోట కూడా శ్రీభరత్ ఒక వర్గాన్ని పెంచుకున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గ ఇష్యూస్లోనూ ఎంపీ వేలు పెట్టడం ఇటీవల చర్చనీయాంశమైంది. ల్యాండ్ గ్రాబింగ్ ప్రయత్నం చేసి వాళ్లకు ఎంపీ అండగా నిలిచారనే ప్రయత్నం జరగడం, ఈ వ్యవహారాన్ని పల్లా సీరియస్గా తీసుకోవడం కీలక పరిణామం. శ్రీభరత్ పల్లా మధ్య సమన్వయ లోపం లేకపోయినా ఎంపీ వర్గీయులు చర్యలు ఎమ్మెల్యేకు ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తున్నాయట. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి ఎంపీ తెర వెనుక వ్యవహారాలు నడిపిస్తున్నారని కూటమిలోని మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆవేదన చెందుతున్నారట. దీంతో విశాఖ జిల్లాలో టీడీపీలో గ్రూపు రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆధిపత్య పోరాటం కారణంగా ఎమ్మెల్యేలు ఒక వర్గంగానూ ఎంపీ మరో వర్గంగానూ గ్రూపులను పెంచి పోషిస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఆ కారణంగా నామినేటెడ్ పార్టీ పదవుల విషయంలోనూ భరత్ ఎమ్మెల్యేలు తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేయడం తరచూ చర్చనీయాంశంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను ఎంపీని ఎమ్మెల్యేలు ప్రభావితం చేసుకునే వాతావరణం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి చేయదని సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు. సహజంగా ఎంపీలు అసెంబ్లీ స్థానాల్లో జరిగే వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తక్కువే. ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటున్నారు. విశాఖ వంటి కాస్మోపాలిటన్ సిటీలో అయితే ఎంపీల ప్రమేయం చాలా లిమిట్గా ఉంటుంది. కానీ భరత్ అందుకు భిన్నంగా వెళుతున్నారని, ఎంపీ నిధుల కేటాయింపు విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారని టాక్ ఎక్కువైందంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే పైకి వర్గ రాజకీయాలుగా కనిపిస్తున్నా శ్రీభరత్ ఆలోచనలు మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి భరత్ రంగం సిద్ధం చేసుకోవడంలో భాగంగానే నియోజకవర్గాల్లో తనకంటూ ఓ గ్రూప్ను రెడీ చేసి పెట్టుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. కొందరు ఎమ్మెల్యేల మనసుల్లో ఆ దిశగా అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ఈ ఓవర్లుక్ పాలిటిక్స్ షురూ అయినట్లు ప్రచారం ఊపందుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే విభేదాలతో ఎంపీ ఎమ్మెల్యేలు రోడ్డున పడడం కూటమిలో కలకలం రేపుతోంది. ఈ విభేదాలు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన ఆయా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరి మరోవైపు విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని అటు చంద్రబాబు ఇటు లోకేష్ తపన పడుతున్నారు. ఎంపీ భరత్ కూడా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ పడకూడదనే పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు తప్ప వేరే రాజకీయ ఉద్దేశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వానికి కీలకంగా మారిన లోకేష్ కు స్వయానా తోడలుడైన భరత్ చంద్రబాబు లోకేష్ కు ఎటువంటి మాట రాకూడదనే అతి జాగ్రత్త వల్ల ఈ విభేదాలు రేగుతున్నాయా అనే అనుమానమూ లేకపోలేదు. ఏది ఏమైనా గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ భరత్తో పాటు ఇదే కూటమి ఎమ్మెల్యేలు అనేక ఇబ్బందులు పడ్డారు. అలాగే వేధింపులకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ విభేదాలన్నీ పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి చేస్తున్న కృషికి అందరూ సహకరించి తన తాటిపైకి రావాలని కూటమి నేతలు కోరుతున్నారు. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా విశాఖ పార్లమెంట్లోని కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు ఐక్యరాగం ఆలపిస్తారో లేదో వేచి చూడాలి మరి.